ఎప్పుడైనా గడియారంలో సరిగ్గా 11:11 సమయం చూడటం జరిగిందా? చాలాసార్లు. చూసినప్పుడేదో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది కదా, ఏదో తెలియని శక్తి లేదా ఈ విశ్వం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని ఒక చిన్న ఫీలింగ్. అవును, ఒక క్షణం పాటు మన దృష్టంతా దానిపైనే ఉంటుంది. ఈరోజు మన పరిశీలనలో ఉన్న అంశం సరిగ్గా దీని గురించే. 11.11 అనేది ఏదో అదృష్ట సంఖ్య కాదని, అది మన మెదడును ఒక రకంగా హ్యాక్ చేయడానికి ఒక కీ లాంటిదని చెప్తోంది. అంటే ఆ క్షణంలో మన సబ్కాన్షియస్ మైండ్ తలుపులు కొద్దిగా తెరుచుకుంటాయని. ఖచ్చితంగా. అసలు విషయం ఆ తలుపుల గుండా మనం లోపలికి ఏమి పంపిస్తున్నామనేదే. సరిగ్గా. ఈరోజు మన చర్చ కేవలం ఒక సంఖ్య గురించి కాదు, మన మెదడు పనితీరుకు, మన కోరికలకు మధ్య ఉన్న ఒక రహస్య సంబంధం గురించి. అంటే సైన్స్ను, ఆధ్యాత్మికతను కలపడానికి చేసిన ఒక ప్రయత్నం లాంటిది. అవును. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజమని చెప్పడం మన ఉద్దేశ్యం కాదు. కాని ఈ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో, దాని వెనక ఉన్న తర్కమేమిటో విడమర్చి చూడటమే మన పని. సరే, అయితే మొదలు పెడదాం. మొదటి మెట్టు మన మెదడు. మన మెదడు సహజంగానే నమూనాలను, అంటే ప్యాటర్న్స్ను గుర్తించే ఒక యంత్రం లాంటిదని అంటున్నారు. అవును. 11 లాంటి పునరావృత సంఖ్యను చూసినప్పుడు మన మెదడు వెంటనే అప్రమత్తమై సెలెక్టివ్ ఫోకస్ అనే స్థితిలోకి వెళుతుంది. అంటే ఆ క్షణంలో మిగతా ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం ఆ సంఖ్యపైనే దృష్టి పెడుతుంది. అవును. దాన్ని మనం రోజూ అనుభవిస్తూనే ఉంటాం కదా. ఉదాహరణకు, మనం ఒక కొత్త కారు కొనాలనుకున్నప్పుడు మనకు రోడ్డు మీద అవే కార్లు కనిపిస్తాయి. సరిగ్గా. ఆ కార్లు ఎంతకుముందు లేవా? ఉన్నాయి. కానీ మన మెదడు వాటిని ఫిల్టర్ చేసి మనకు ముఖ్యమైన వాటిని మాత్రమే చూపిస్తుంది. 11 కూడా అలాంటిదే. అదొక దృశ్యపరమైన ట్రిగ్గర్. దాన్ని చూడగానే మన మెదడు ఓ ఇది ముఖ్యమైనది అని ఒక క్షణం ఆగిపోతుందన్నమాట. అయితే నాకిక్కడ ఒక ప్రశ్న వస్తోంది. అడగండి. ఈ సిద్ధాంతం ప్రకారం 11:11కు బదులు నేను రోజూ 12:34 చూసి దానికి ఒక ప్రత్యేక అర్థమిచ్చుకుంటే నా మెదడు అలాగే స్పందిస్తుందా? మంచి ప్రశ్న. అంటే శక్తి సంఖ్యలో ఉందా, లేక మనం దానికి అంటగట్టే అర్థంలో ఉందా? ఈ సిద్ధాంతం ప్రకారం శక్తి సంఖ్యలో లేదు, మనం దానికిచ్చే అర్థంలో, ఆ నమూనాని గుర్తించడంలోనే ఉంది. 11.11 అనేది సాంస్కృతికంగా, అంటే చాలామంది నమ్మడం వల్ల ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒక ఏంజిల్ నంబర్ అని. అవును. కాబట్టి దాన్ని చూసినప్పుడు మన మెదడుకు అదొక బలమైన సంకేతం. మీరు 12.34కు అంతే బలంగా, వ్యక్తిగతంగా ఒక అర్థాన్ని ఆపాదించుకుంటే మీ మెదడు దానికి అలాగే స్పందించే అవకాశముంది. కానీ 11.11కు ఒక సామూహిక శక్తి ఉంది. ఖచ్చితంగా. దీన్నే ఈ సిద్ధాంతం ప్యాటర్న్ షాక్ అంటోంది. ప్యాటర్న్ షాక్ అంటే ఒక నమూనా మనల్ని ఆశ్చర్యపరిచి మన సాధారణ ఆలోచన విధానాన్ని ఒక క్షణం పాటు ఆపడం. అంతేనా? అంతే. ఈ ప్యాటర్న్ షాక్ అనేది 11.11కే పరిమితం కాదు. ఉదాహరణకు, ఎప్పుడో మరచిపోయిన ఒక పాత పాట గురించి అనుకుంటున్నప్పుడు వెంటనే అది రేడియోలో రావడం. అవును. లేదా ఒక అరుదైన పక్షి పేరు విన్న తర్వాత అది ప్రతిచోటా కనిపించడం. ఇవన్నీ మన మెదడుకు చిన్నపాటి షాక్స్ లాంటివి. ఆ క్షణాల్లో మన ఆలోచనలకు, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడినట్లు అనిపిస్తుంది. సరే, మన మెదడు ఈ నమూనాని గుర్తించి ఫోకస్ పెడుతుంది. బాగుంది. కానీ ఆ ఫోకస్ వల్ల అసలు ఏం జరుగుతోంది? అంటే ఆ క్షణంలో స్విచ్ ఆన్ అయ్యేదేంటి? ఇక్కడే కథలోకి మన సబ్కాన్షియస్ మైండ్, అంటే సుప్తచేతన మనస్సు వస్తుంది. రైట్. అవును. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మన జీవితాన్ని నడిపేది రెండు మనసులు. పైన ఉండే స్పృహతో కూడిన మనస్సు, లోపల ఉండే సుప్తచేతన మనస్సు. దీని ఒక మంచుకొండతో పోలుస్తారు గదా? అవును. నీటిపైన కనిపించే 5% భాగం మన స్పృహతో కూడిన మనస్సు. మనం రోజూ చేసే ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ ఇక్కడే. కాని నీటి కింద ఉన్న 95% భాగం మన సుప్తచేతన మనస్సు. మన నమ్మకాలు, అలవాట్లు, భావోద్వేగాలు, భయాలు అన్నీ. మన జీవితాన్ని నిజంగా నియంత్రించే ఆపరేటింగ్ సిస్టమ్ అదే. ఒక నిమిషం. మన జీవితంలో 95% సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుందంటే, మరి మన స్పృహతో చేసే ప్రయత్నాలకు, మన సంకల్పానికి విలువే లేదా? లేదు, అలా కాదు. ఇది కాస్త నిరుత్సాహపరిచే విషయంలా అనిపిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన సందేహం. అలా అనుకోవాల్సిన పని లేదు. మన స్పృహతో కూడిన మనస్సు ఒక కెప్టెన్ లాంటిది. ఓకే. సుప్తచేతన మనస్సు ఆ కెప్టెన్ ఆదేశాలను పాటించే ఒక భారీ ఓడలాంటిది.
కెప్టెన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే ఓడ పాత మార్గంలోనే వెళ్తుంది. అంటే మన జీవితంలో మార్పు తీసుకురావాలంటే మనం కెప్టెన్గా ఆ సుప్తచేతన మనసుకు కొత్త ఆదేశాలు ఇవ్వాలి, రీప్రోగ్రామ్ చేయాలి. సరిగ్గా. అయితే సాధారణ సమయాల్లో సుప్తచేతన మనసు గేట్లు మూసి ఉంటాయి. అంటే ఒక ద్వారపాలకుడు ఉంటాడన్మాట. మనలోని సందేహాలను, భయాలను లోపలికి వెళ్లకుండా ఆపుతాడు. ఖచ్చితంగా. కాని ఈ ద్వారపాలకుడు 2 సందర్భాల్లో కొద్దిసేపు పక్కకు తప్పుకుంటాడు. ఒకటి, మనం గాఢ నిద్రలోకి జారుకునే ముందు ఆ మగత స్థితిలో. అందుకే నిద్రపోయే ముందు పాజిటివ్గా ఆలోచించమని చెప్తారు. అవును. రెండవది, ఇందాక మనం చర్చించుకున్న ప్యాటర్న్ షాకు ఎదురైనప్పుడు. అంటే 11-11 చూసినప్పుడు. ఆ క్షణంలో ఆ ద్వారపాలకుడు ఆశ్చర్యంతో పక్కకు చూస్తాడు. ఆ చిన్న గ్యాప్లో మనం పంపే సందేశం ఫిల్టర్ లేకుండా నేరుగా కంట్రోల్ రూమ్ అయిన సుప్తచేతన మనస్సుకు చేరుతుంది. వావ్! ఇక్కడే అసలు మలుపుంది. అంటే మనం ఏదో మాయామంత్రం అనుకుంటున్న దాని వెనుక మన మెదడులోనే ఒక సైంటిఫిక్ స్విచ్ ఉందన్నమాట. ఒక రకంగా అంతే. అందుకే కావచ్చు 11-11కి ఒక కోరిక కోరుకో అని అందరూ అంటుంటారు. అదేదో మూఢనమ్మకం కాదు. ఆ క్షణంలో మన సబ్కాన్షియస్ మైండ్ మన మాట వినే స్థితిలో ఉంటుంది కాబట్టి. ఇది మేనిఫెస్టేషన్ అంటే మన కోరికలను నిజం చేసుకోవడం అనే భావనతో ఎలా ముడిపడి ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. అవును. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మన ఆలోచనలకు కూడా. మన భావోద్వేగాలు ఒక ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. అవును. మన నమ్మకాలు దానికి దిశానిర్దేశం చేస్తాయి. ఉదాహరణకు ఆనందం, ప్రేమ, కృతజ్ఞత ఇవి అధిక ఫ్రీక్వెన్సీ భావోద్వేగాలు. భయం, కోపం, అసూయ ఇవి తక్కువ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని దిశను నియంత్రించేది మన సుప్తచేతన మనస్సే. సో మనం 11.11 చూసిన క్షణంలో ఒక స్పష్టమైన కోరికనో బలమైన భావోద్వేగంతో కలిపి మన సబ్కాన్షియస్లోకి పంపినప్పుడు మనం విశ్వంలోకి ఒక శక్తివంతమైన లేజర్ ఫోకస్డ్ సిగ్నల్ పంపినట్లవుతుంది. ఇక్కడే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ పాత్ర కూడా వస్తుంది కదా. దాని గురించి కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా. మన మెదడులో ఒక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ గార్డు ఉన్నాడనుకోండి. ఓకే. అతనే ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా ఆర్ఏఎస్. రోజూ లక్షల కొద్దీ విషయాలు మన చుట్టూ జరుగుతున్నా అతను బాస్ ఇది నీకు ముఖ్యం అని మన దృష్టిని కేవలం కొన్నింటిపైకే లాగుతాడు. అంటే మనకు అవసరమైన సమాచారాన్ని ఫిల్టర్ చేస్తాడు. అవును. మనం 11.11కి ఒక కోరికను, ఒక ఉద్దేశ్యాన్ని మనసులో నాటినప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్కి ఒక కొత్త అపాయింట్మెంట్ ఇచ్చినట్లు. అతనికి ఒక కొత్త ఫైల్ ఇచ్చి, ఈ ఫైల్కు సంబంధించిన సమాచారం ఎక్కడ దొరికినా నా దగ్గరికి తీసుకురా అని చెప్పినట్లు. ఖచ్చితంగా. అంటే అప్పట్నుండి ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ కోరికకు సంబంధించిన అవకాశాలను, వ్యక్తులను, సంకేతాలను ఎక్కడున్నా వెతికి పట్టుకుని మన ముందు నిలబెడతాడు. అవును. దీన్నే మనం అదృష్టం అంటాం. కానీ దాని వెనుక మనమెదురు చేస్తున్న పనే ఇది. సరిగ్గా. ఇది యాదృచ్ఛికతను ఒక ఉద్దేశపూర్వక ప్రక్రియగా మార్చే ప్రయత్నం అన్నమాట. 11.11 అనేది ఆ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయడానికి ఒక కీ మాత్రమే. అయితే చాలామంది ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు అని అంటున్నారు. నిజమే. రోజూ 11.11 చూసేవాళ్లు చాలామంది ఉంటారు. కాని వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పులు రాకపోవచ్చు. ఎందుకు? కేవలం కోరిక కోరుకుంటే సరిపోదా? సరిపోదు. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. అసలైన కీలకం భావోద్వేగాన్ని స్పష్టతతో కలపడం. అంటే కేవలం నాకు డబ్బు కావాలి అని పొడిగా కోరుకుంటే సరిపోదు. సరిపోదు. సుప్తచేతన మనస్సుకు పదాల కన్నా భావోద్వేగాల భాష బాగా అర్థమవుతుంది. ఆ కోరిక నెరవేడితే కలిగే ఆనందాన్ని, కృతజ్ఞతను, ఆ ఫీలింగ్ను ఆ క్షణంలో అనుభవించాలి. ఓకే. దీనికేదైనా పద్ధతి ఉందా? ఉంది. ఒక నిర్దిష్టమైన 4 దశల పద్ధతిని సూచించారు. సరే, ఆ పద్ధతి ఏమిటో చూద్దాం. మొదటి దశ 11-11 చూసిన వెంటనే చేస్తున్న పని ఏదైనా సరే ఆపాలి. అవును. ఆ క్షణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఈ క్షణాన్ని గుర్తిస్తున్నాను, ఇది నాకు ముఖ్యం అని మన మెదడుకు చెప్పడం లాంటిది. రెండవది ఒక లోతైన శ్వాస తీసుకోవాలి. ఇది మనసును శాంతపరచడానికి. ఖచ్చితంగా. ఇది మనల్ని మన ఆలోచనల నుండి వర్తమానంలోకి తీసుకువస్తుంది. ఇక మూడవ దశ. ఇదే అత్యంత ముఖ్యమైనది. అదేంటంటే మీకు కావలసినది ఇప్పటికీ మీ దగ్గర ఉన్నట్లుగా ఆ భావోద్వేగాన్ని అనుభవించాలి. అవును. సంతోషం, కృతజ్ఞత, విజయం, ఆ ఫీలింగ్ను నిజంగా మనస్ఫూర్తిగా అనుభూతి చెందాలి. ఇది కొంచెం కష్టమేమో.
లేనిదాన్ని ఉన్నట్లుగా ఎలా ఫీలవడం? ఊహించుకోవాలి. ఆ ఉద్యోగం వస్తే మొదటి రోజు ఎలా ఉంటుంది? ఆ విజయం సాధిస్తే ముఖంలో చిరునవ్వు ఎలా ఉంటుంది? ఆ భావోద్వేగాన్ని శరీరంలో అనుభూతి చెందాలి. ఓకే, ఇక చివరిగా 4వ దశ. మీ మనస్సులో స్పష్టంగా ఇలా అనుకోవాలి: ఇది నాది, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ వాక్యం చాలా ముఖ్యం. ఎందుకు? నాకు ఇది కావాలి అనడానికి, ఇది నాది అనడానికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. నాకు ఇది కావాలి అనడంలో ఒక రకమైన కొరత, అభ్యర్థన ఉన్నాయి. కాని ఇది నాది, నేను సిద్ధంగా ఉన్నాను అనడంలో ఒక అంగీకారం, నిశ్చయత, విశ్వాసమున్నాయి. అంటే మనం విశ్వానికొక ఆర్డరిస్తున్నాం, అడుక్కోవట్లేదు. సరిగ్గా. మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటిస్తున్నారు. ఇది శక్తివంతమైన మానసిక మార్పు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ మొత్తం ప్రక్రియ, ముఖ్యంగా ఆ భావోద్వేగాన్ని, కేవలం 5 సెకండ్ల పాటు నిలుపుకుంటే చాలంటున్నారు. అవును, కేవలం 5 సెకండ్లు. అంటే గంటల తరబడి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క క్షణాన్ని పూర్తిగా, తీవ్రంగా ఉపయోగించుకుంటే చాలు. ఇది ఒక కెమెరా ఫ్లాష్ లాంటిది. ఒక్క క్షణం మెరిసినా అది చిత్రాన్ని శాశ్వతంగా ముద్రిస్తుంది. ఆ 5 సెకండ్ల తీవ్రమైన భావోద్వేగం సుప్తచేతన మనసుపై అలాంటి చెరగని ముద్ర వేస్తుంది. మొత్తానికి ఈ సిద్ధాంతం చివర్లో ఒక శక్తివంతమైన వాక్యంతో ముగుస్తుంది. ఏమిటది? విశ్వం వేడుకొళ్లకు స్పందించదు. అది నమ్మకానికి, నిశ్చయతకు మరియు వైబ్రేషన్కు స్పందిస్తుంది. ఇది చాలా లోతైన వాక్యం. ఇది మొత్తం చర్చ యొక్క సారాంశం. ఇది మేనిఫెస్టేషన్ అనే భావనను కోరికల నుండి నమ్మకం వైపు మళ్లిస్తోంది. అంటే మనం ఏదో కావాలని అడగడం కాదు, అది ఇప్పటికే మనది అనే నమ్మకంతో ఉండడం ముఖ్యం. అవును, 11.11 అనేది శక్తికి మూలం కాదు. అది కేవలం ఒక ద్వారం. ఆ ద్వారం రోజుకు 2 సార్లు తెరుచుకుంటుంది. కాని దాని గుండా నడిచే శక్తి మనమే. దాని ద్వారా మనం ఏమి పంపిస్తున్నామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. సరిగ్గా. అంటే 11.11 ఒక మ్యాజిక్ వ్యాండ్ కాదు, అదొక మెగాఫోన్. మంచి పోలిక. మన ఆలోచనలను, భావోద్వేగాలను నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్కు వినిపించే ఒక మెగాఫోన్ అన్నమాట. అవును. ఆ క్షణాన్ని మనం స్పృహతో ఉపయోగించుకుంటే మన ఆలోచనలలో, మనకు కనిపించే అవకాశాలలో మరియు చివరికి మన వాస్తవికతలో మార్పులను గమనించడం ప్రారంభిస్తోమని ఈ సిద్ధాంతం చెప్తోంది. ముగింపుగా ఈరోజు మనం 11.1 అనే దృగ్విషయంపై ఒక విలక్షణమైన దృక్కోణాన్ని అందించిన ఆధారాన్ని పరిశీలించాం. సెలెక్టివ్ ఫోకస్, సుప్తచేతన మనస్సు మరియు ఆర్ఏఎస్ వంటి మానసిక భావనలను మేనిఫెస్టేషన్ అనే అభ్యాసంతో ఎలా ముడిపెట్టిందో చూసాం. ఈ ఆలోచనా విధానం యొక్క ప్రధాన వాదన ఏమిటంటే 11.1 అనేది ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. అదొక ప్యాటర్న్ షాక్. మన మెదడులో ఒక నిర్దిష్ట ప్రతిస్పందనను ప్రేరేపించి మన సుప్తచేతన మనస్సులోకి ఒక చిన్న కిటికీని తెరుస్తోంది. స్పష్టమైన ఉద్దేశాన్ని బలమైన భావోద్వేగంతో కలపడం ద్వారా ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈ చర్చ అంతా 11.1 అనే సంఖ్యపైనే దృష్టి పెట్టింది. నిజమే. ఒకవేళ ఆ శక్తి, ఈ సిద్ధాంతం చెబుతున్నట్లు ప్యాటర్న్ షాక్కు మెదడు ప్రతిస్పందించడంలోనే ఉంటే, అప్పుడు వ్యక్తిగతంగా మనకు అర్థవంతమైన ఏదైనా ఇతర నమూనా, అంటే ఒక నిర్దిష్ట పాట పదే పదే వినపట్టం లాంటిదా? అవును, లేదా ఒకే రకమైన చిహ్నం పదే పదే కనిపించడం, లేదా మన పుట్టినరోజు తేదీ, ఇలాంటివి కూడా మన సుప్తచేతన మనస్సుకు ఇలాంటి ద్వారంగా పనిచేయగలవా? ఆసక్తికరమైన ఆలోచన. మన మనస్సులు ప్రత్యేకంగా ఏ నమూనాలను గమనించడానికి అలవాటు పడ్డాయి? ఇది ఆలోచించాల్సిన విషయం.